ఆరాధన ప్రారంభించుకుందామా. ఆరాధన కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన నాయన, కృపా కనికరము కలిగిన తండ్రి, సర్వాధికారి, మీకు వేలాది వందనాలు ప్రభా. అయా గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని ఎంతగానో భద్రపరుచుకుని రాత్రి కాల సమయంలో బుధవారం ఆరాధనలో మీరే మాతో ఉండండి అయ్యా. మీరే మాట్లాడించండి అయ్యా. నేను మాట్లాడితే ఎవరు నాన్న వినరు ప్రభా. మీరే నాన్నని ఆత్మచేత మమ్మల్ని నాన్న నడిపించండి. వాక్య వెలుగులు మేము అందరం నేర్చుకుని ప్రభా ఆత్మీయ మేలులు పొందుకునే అనుభవంలో నాయన మా కుటుంబాన్ని మా సంఘాన్ని ఆయత్తపరచమని, ఇప్పుడు వచ్చిన బిడ్డలను వీక్షిస్తున్న బిడ్డలను కూడా ఆయత్తపరిచి సహాయం ఇచ్చేయమని, ఈ దీనరాలు ప్రార్థన కొద్ది ప్రార్థన అయ్యా నీ పరమందు చేర్చిన ప్రతిఫలము దయచేయమని నజరైన యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూడి వచ్చిన బిడ్డలకు, అది వీక్షిస్తున్న బిడ్డలు కూడా దేవుని పేరిట వందనాలమ్మ. వాక్యం చూసుకుందాము. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. దేవుడు ఉమ్, వారిని ఆశీర్వదించెను. ఉమ్, ఎట్లనగా, ఉమ్, మీరు ఫలించి అభివృద్ధి పొంది ఉమ్, విస్తరించి ఉమ్, భూమిని నిండించి ఉమ్, దానిని లోబర్చుకొనుడి. ఉమ్, సముద్రపు చేపలను, ఉమ్, ఆకాశ పక్షులను, ఉమ్, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఉమ్, ఏలుడని ఉమ్. దేవుడు వారితో చెప్పెను. చాలమ్మా. ఇక్కడ వాక్య అంశం ఏంటంటే, మనం ఫలించాలని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి ఫలించేవారుగా ఉండాలని ఆయన ఎంతగానో మనల్ని మరి ఏర్పరచుకుని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. మరి మొదటగానే మరి ఆది కాండంలో ఆదాము కానీ అవ్వకు కానీ దేవుడు వారి బిడ్డలు కానీ ఫలించమనే మరి వాక్యం సెలవిస్తుంది. మరి ఈ భూమిని చేసినప్పుడు, ఈ సృష్టిని చేసినప్పుడు కూడా మరి అంతా మరి మంచిదే. 7 దినాలు మంచిగానే చేసి దేవుడు మరి నరుల్ని ఏం చేశాడంటే మనల్ని ఫలించేవారుగా ఉండాలని ఆశపడుతున్నాడు అక్కడ. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండి నిండించి దాన్ని లోపరుచుకొనుడి. దేవుడు మనల్ని ఈ భూమి మీద మనం ఫలించేవారుగా ఉండాలని, దాన్ని లోపరుచుకోవాలని మనల్ని ఏర్పరచుకున్నాడు. కానీ మనమైతే లోకంలో వ్యర్థమైన వాటి అన్ని లోపరుచుకుని ఉంటాం. వ్యర్థమైన ఆలోచనలు ఫలించేవారుగా ఉండకుండా వ్యర్థమైన వాటి కోసమే ఫలించేవారుగా ఉంటాం. మరి ఆత్మీయంగా ఫలించాలి. మరి ఆత్మీయంగా మనం ఫలిస్తేనే మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి కాబట్టి, దేవుడు మనం ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, విస్తరింపజేయడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, కొరింథీయుల పత్రికలో ఉంటది. మరి ఆయన కృప కూడా మన పట్ల విస్తరింపజేయాలంట. మరి దినదినము కృప వెంబడి కృప పొందుకోవాలి. మరి ఆ కృప మన పట్ల విస్తరింపజేయాలంటే దేవుడిచ్చే ఏర్పాటు ప్రకారము దేవుడు మనం ఫలించమన్న రీతిగా మరి భూమిని మరి లోపరుచుకునే వారంగా దాన్ని నింపి ఉండమంటాడు. మరి సమస్తం ఈ లోకంలో ప్రతి జంతువు, ఆకాశ పక్షులు అన్నీ మనకి లోపరుస్తానన్నాడు. కానీ మనమైతే ఈ లోకానికి దాసులు, సాతానికి దాసులం అయిపోతున్నాం. మరి ఫలించేవారుగా ఉండలేకపోతున్నాం. అదేవిధంగా ఇంకో వాక్యం చూసుకుందామా. యోహాను సువార్త అన్ని తప్పులు రాసేసానంట నేను. యోహాను సువార్త 15 కలవు. కాదు తల్లి. తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు ఉమ్, వీరు వెళ్ళి ఉమ్, ఫలించుటకును, ఉమ్, మీరు ఫలము నిలిచియుండుట ఉమ్, మీ ఫలము నిలిచియుండుటకును ఉమ్. నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని. హ్మ్. దేవుడు మనల్ని మరి ఆదికాండలో ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి చెందాలి, భూమిని నింపుకోవాలని అక్కడ ఆదికాండలో చెప్తున్నాడు. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ తప్పుపడిందమ్మా. మరి ఆ 15వ అధ్యాయం 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా హ్మ్, మీరు నన్ను ఏర్పరచుకుని, మీరు నా పేరట తండ్రి ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మను ఏర్పరచుకున్నాను. నిజమే కదా. దేవుడు మనల్ని ఫలించడానికే ఏర్పరచుకున్నాడు. ఆ ఫలము నిలిచి ఉండడానికే మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, మనం ఈ లోకంలో మరి సాతానుకి మరి తన ఆలోచనలకు మనం మరి లోనవ్వకుండా దేవుడు ఏమి చెప్పాడో దాని ప్రకారం మరి నువ్వు నన్ను మరి ఏ అర్హత యోగ్యత లేని వారిని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఫలించడానికి,
ఆ ఫలంలో నిలిచి ఉండడానికే ఆయన మనల్ని మరి పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఆ నిలిచి ఉండడానికి, దేవునిలో ఫలించడానికి మనం ఆసక్తి చూపుదాం. కానీ ఈ లోకంలో చాలామంది దేవుని బిడ్డలని చెప్పుకుంటారు గానీ, ఫలించేవారుగా ఉండరు. ఒక ఫలం గూడ ఫలించేవారుగా ఉండరు గాబట్టి, అలా ఉండకుండా దేవుని సన్నిధిలో మనం మరి ఆయన బిడ్డలుగా మరి అనాది కాలములను మనల్ని ఫలించాలని, అభివృద్ధి చెందాలి, విస్తరింపజేయాలని ఆశపడుతున్నాడు దేవుడు. మరి ఇక్కడ కాడ మరి నూతన నిబంధనలో కాడ యేసయ్య అంటున్నాడు, మీరు ఏర్పరచుకోలేదుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. మీరు ఫలించడానికి, ఆ ఫలం నిలిచి ఉండడానికే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి, ఆ రీతిగా వాక్యానుసారంగా మనం ఉండి, దేవుని సన్నిధిలో వాక్యానుసారమైన ఫలము మనం పొందుకుంటేనే మనం దీవించబడతాము. అదేవిధంగా యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఆయన దానిని బాగుగా త్రవ్వి హ్మ్. రాళ్లను ఏరి హ్మ్. అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. హ్మ్. దాని మధ్యను హ్మ్. బూరాజు ఒకటి వేయించి బురుజులు. బురుజు ఒకటి వేయించి హ్మ్. ద్రాక్ష ద్రాక్ష తోటని తొలిపించెను. హ్మ్. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని హ్మ్. ఎదురు చూచుచుండెను. హ్మ్. గాని అది హ్మ్. కారు ద్రాక్షలను కాచెను. కదా! మరి దేవుడు ఇప్పుడు ఆదికాండంలో గాని, యోహాను సువార్తలో గాని, దేవుడు మనం ఫలించాలనే ఆయన ఆశపడుతున్నాడు. ఇక్కడ కాడంట మరి ఆయన దాని బాగుగా తవ్వి రాళ్ళను ఏరి, అంటే ఒక ద్రాక్ష తోట నాటి, మరి ద్రాక్షావళంటే ఫలించేదిగా ఉంటది కాబట్టి, మరి దానికి సూచన ద్రాక్షావళంటే ఫలిస్తేనే మరి దీవెనకరంగా ఉంటది కాబట్టి, మనం ద్రాక్షావళిగా, ద్రాక్ష చెట్టుగా మనల్ని పోలుస్తున్నాడు అక్కడ దేవుడు. మరి దాని బాగుగా తవ్వి రాళ్ళు ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించానంట. దాని మధ్య బురుజులంటే ఒక గోడ లాంటి, మరి ప్రాకారం లాంటిది కట్టి, మరి మంచి ద్రాక్ష కాయలు కాస్తదని దేవుడు ఎదురు చూస్తుంటే, మనమైతే ఏం చేస్తున్నామా? కారు ద్రాక్షాలు కాసేవారుగా ఉంటున్నాం. వ్యర్థమైనయే మన హృదయంలో పెట్టుకొని ఫలించలేని వారుగా ఉంటున్నాం. మన కుటుంబంలో గాని, మన బిడ్డల్లో గాని, ఆత్మీయ జీవితంలో గాని, మరి దేవుడు ఫలించాలని ఆశపడుతున్నాడు గానీ, మనమైతే ఈ లోకంలో కారు ద్రాక్ష ఎలాగంటే చేదు ద్రాక్షలాగా, మరి ఎందుకు పనికిరాని ద్రాక్షల్లాగా మనం ఉంటున్నాం కాబట్టి అలా ఉండకుండా మరి యోహాను సువార్తలో ఉంటది కదా! 15 అధ్యాయం మొదటి వచనంలోనే మరి ఫలింపని ప్రతి తీగనంట దేవుడు పారవేస్తాడంట. అగ్నిలో పడవేస్తాడంట. మనమైతే ఏమని అడగాలంటే, అయ్యా నీకు ప ప అంటే ఫలింపలేని ఏ తీగైనా ఉంటే అది తీసివేయ నాలో. మరి ఫలించని ఏదైనా తీగ ఉంటే తీసేయమని దేవుని సన్నిధిలో అడగాలి. అంతే తప్ప మరి మరి సాతాను కలిగించే మరి ఆ భ్రమలో గాని, అది ఎప్పుడు మనం ప్రార్థన చేస్తా ఉంటే మన పక్కన నిలబడతా ఉంటది. నువ్వు ఎంత చేసినా, నీకు ప్రార్థన చేసినా నువ్వు ఫలించట్లేదు. నీ 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 బ్రతుకు వ్యర్థమని అది నిరాశపరుస్తూ ఉంటది. కానీ మన దేవుని వైపే చూడాలి. ఫలింపజేసేవాడు, అభివృద్ధి పరిచేవాడు, విస్తరింపజేసేవాడు ఆయన వైపే మనం చూస్తేనమ్మా మనం దీవెనకరంగా ఉంటాం కాబట్టి, ఆయన సమస్తం అంట ద్రాక్ష తోటనంట ఆయన బాగుగా మరి త్రవ్వి రాళ్ళు ఏరి మనలో ఉన్న ప్రతీదీ ఏరేసి దేవుడు మరి బాగుగా ఫలించాలని ఆశపడి ఎదురు చూస్తున్నాడు. మనమైతే మరి కారు ద్రాక్షలాగా ఉంటున్నామేమో. మరి అలా ఉండకుండా మరి ఆత్మీయ జీవితంలో ఎదిగే వారంగా మనం ఉందాం. మన హృదయాలను దేవుడికి అప్పజెప్పుకుందాం. అదేవిధంగా హోషేయ గ్రంథం తీయండి తల్లి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము, హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. నీతి ఫలించునట్లు హ్మ్. మీరు విత్తనము వేయుడి. హ్మ్. ప్రేమయను హ్మ్. కోత హ్మ్. మీరు కోయుడి. హ్మ్. యెహోవాను వెదుకుటకు హ్మ్. ఇదే హ్మ్. సమయము హ్మ్. గనుక హ్మ్. ఆయన ప్రత్యక్షమై హ్మ్. మీ మీద హ్మ్. నీతి వర్షము కురిపించినట్లు హ్మ్. ఇది మరి ఇది. ఇదివరకెన్నడను హ్మ్. దున్నని బీడు. బీడు భూమి హ్మ్. దున్నుడి. చాలమ్మ. ఇక్కడ చివరి వచనం ఏముందంటే, ఇది వె ఇది వేరే ఇది ఇదివరకు ఎన్నడను ఇదికెన్నడు దున్నని బీడు భూమిని దున్నుడు. అంటే మన హృదయాలంట ఇది వరకు ఎప్పుడు దున్నని భూమిని, అంటే మన హృదయాలు దున్నుకునే వారంగా ఉండాలి. దేనితో? నీతని పడిన నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. అంటే మనలో ఫలించాలంటేనమ్మా ప్రేమ అనే పంట అనే కోత మనం కొయ్యాలంట. అంటే ప్రేమ అనే పంట ఏస్తే ఆ కోత మనం కొయ్యగలుగుతాం. ఎప్పుడు? మన హృదయాలు సేద్యపరుచుకున్నప్పుడు, మన హృదయాలు దున్నబడినప్పుడు దేనితో? వాక్యం చేత మనం ఆ నీతి అనే ఫలము ఫలిస్తే మనలోనంటమ్మా మరి దేవుడు ఆ విత్తనం వేసి మనల్ని ఫలింపజేసేవారుగా ఉంటాడు కాబట్టి, ముందుగా మనం ఫలించడానికి ప్రేమ అనే పంట కోత మనం కొయ్యాలంట. ఆ పంట వేయాలంట. ప్రేమ అనే పంట వేస్తే ఆ కోత మనం కొయ్యగలుగుతాం కాబట్టి, ముఖ్యంగా ఎప్పుడు దున్నని భూమి అంటే మన హృదయం ఎప్పుడు దున్నని హృదయాన్ని దున్నుకునే వారంగా, అది ఎలాగంటే వాక్యం చేతనే ఆత్మీయంగా మనం దున్నుకుంటేనే మనం దీవించబడతాం కాబట్టి, ఆత్మీయంగా ఎదగడానికి, ఫలించడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన కుమార్తెలుగా, కుమారులుగా మనల్ని ఏర్పరచుకుని, ఎందుకంటే మనల్ని దరిద్రులుగా మరి నిస్సహాయులుగా ఉండటానికి కాదమ్మా. మనం అభివృద్ధి చెంది ఫలించే వారుగా ఉండాలని
మరి ఫలించే తీగలనే ఆయన దీవిస్తాడు గాబట్టి, ఆ తీగల్ని ఇంకా మరి ఉన్నతమైన స్థితిలో నిలబెడతాకి ఉన్నాడు గాబట్టి, మనం ఫలించే వారుగా ఉందామా. కారు ద్రాక్షల్లా కాకుండా ఫలించే ద్రాక్షవల్లిగా మనం ఉండి, మన కుటుంబంలో ముఖ్యంగా నీతనే పంట నీతిని ఫలించినట్లు మీరు విత్తనము వేడి. ప్రేమ అనే కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. మరి సమయం ఉన్నప్పుడే దేవుని వెతికే వారంగా ఉందాం. మన హృదయాలు తెరుచుకుంటే తప్పగా ఆయన మనలో ఫలింపజేస్తాడు కాబట్టి, ఎప్పుడు బీడు భూమి అంట అది బీడుగా ఉందనుకో అది ఎప్పుడు ఫలించదు. అదే మనం వాక్యం చేత మన హృదయాన్ని తెరుచుకొని ఉన్నామనుకో అప్పుడు ఫలిస్తాం. కానీ చాలామంది బీడు భూముల్లాగానే ఉండిపోతారు. బీడు పొలాల్లాగా ఉండిపోతారే గానీ, ఫలించే పొలాలుగా, ఫలించే ద్రాక్షవల్లిగా ఏ కుటుంబం ఉండట్ల. అలా ఉండకుండా మరి బీడు భూముల్లాగా ఉండకుండా, కారు ద్రాక్షల్లాగా ఉండకుండా, ఫలించేవారుగా మనం ఉంటేనే మనం దీవించబడతాం. మన హృదయాలు తెరుచుకునే వారంగా ఉందాం. మరి హృదయాన్ని దేవుడికి అప్పజెప్పుకుందాం లోకాసు వార్త 8దో అధ్యాయము, లోకాసు వార్త 8దో అధ్యాయము 15వ వచనం చదవండి. 8, మంచి నేల నుండి హ్మ్. మంచి అదే. నేల నుండి హ్మ్. వారెవరనగా హ్మ్. యోగ్యమైన మంచి మనసుతో హ్మ్. వాక్యము విని హ్మ్. దాని అవలంబించి హ్మ్. ఓపికతో ఫలించువారు. హ్మ్. మరి ఎవరైతే ఫలిస్తారమ్మా? ఇక్కడంట వాక్యాన్ని విని మంచి నేలను విత్తనము పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవాడు. ఎవరైతే వాక్యాన్ని విని దాన్ని అవలంబిస్తారో వాళ్ళే ఫలిస్తారంట. చాలామంది ఇంకా ఉపమానం దేవుడు చెప్పాడు. మరి కొన్ని విత్తనాలు చల్లితేనంట ముళ్ళ పొదల్లో హ్మ్. మరి దారిలో నడిచే దారిలో మరి రాళ్ళలో పడినప్పుడు ఆ విత్తనాలు ఫలించలేదని మన వాక్యంలో వింటున్నాం. మరి అలా ఉంటున్నామా? మరి ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల్లాగా ఉంటున్నామా? మరి రాళ్ళలో పడిన విత్తనాల్లాగా ఉంటున్నామా? రోడ్డు రోడ్డు పక్కన పడిన విత్తనాల్లాగా ఉంటున్నామా? ఎలాగా కొంతమంది వాక్యాన్ని వింటారు గానీ ఫలించేవారుగా ఉండారు. మరి ఏదైనా శ్రమ రాగానే అరే ముళ్ళలో పడిన విత్తనం ఎలా ఉండదంటే కొన్ని శ్రమలు రాగానే మరి అది ఫలించకుండా ఉంటది. అలా ఉండకూడదమ్మ మనం. మనం మంచి విత్తనాల్లాగా ఇక్కడ మంచి మాట ఉంది గదా! మీరు మంచి నేలన పడు విత్తనం పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో ఎవరైతే మంచి మనసుతో వాక్యాన్ని వింటారో వాళ్ళే మరి దాన్ని అవలంబిస్తారో వారే ఫలిస్తారంట. ఎవరైతే వాక్యానుసారంగా అవలంబిస్తారో, ఎవరైతే వాక్యాన్ని విని దాని ప్రకారం నడుస్తారో వారే ఫలించేవారుగా ఉంటారు. మరి దేవుడు మనం ఫలించడానికి ఏర్పరచుకున్నాడమ్మా. మరి దీవించడానికి, అభివృద్ధి పరచడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఆ రీతిగా మరి వాక్యాన్ని మంచి మనసుతో దేవుని వాక్యాన్ని అవలంబించి మనం ఫలించే వారంగా ఉందాం. ఆ రీతిగా ఉండి దేవుని కృప పొందుకునే వారంగా ఉందామా. మత్తయి సువార్త 7వ అధ్యాయం కాడ తీయండి తల్లి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17, 18 చదవండమ్మా. అలాగునే ప్రతి మంచి చెట్టు హ్మ్. మంచి ఫలములు ఫలించును. హ్మ్. పనికిమాలిన చెట్టు హ్మ్. కాని ఫలములు ఫలించును. హ్మ్. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. హ్మ్. పనికిమాలిన చెట్టు మంచి ఫలమును హ్మ్. ఫలింపనేరదు. మరి ఏ మంచి చెట్టుగా నువ్వున్నావు. మరి దేవుడు మంచి చెట్టు అయితేనంట మంచి ఫలం ఫలిస్తంట. మరి చెడ్డ ఫలం అయితే చెడ్డ ఫలం ఫలిస్తంట. మరి మంచిది, చెడ్డది ఫలించదని ఒకటి వాక్యంలో సెలవిస్తుంది కాబట్టి, మరి మనం మంచి అయితే ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించునంట. మరి మంచి చెట్టుగా నువ్వున్నావా? నీ కుటుంబం మంచిగా ఉంటుందా? ఆత్మీయంగా యథార్థంగా ఉంటున్నావా? మరి యథార్థంగా ఉంటేనే నువ్వు దీవించబడతావు కాబట్టి దేవుని వైపే చూడాలమ్మా. మరి దేవుడు మనల్ని నన్ను మరి మనం ఏర్పరచుకోలేదమ్మా దేవుడు. దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఆయన పేరట ఏదడిగినా సరే ఇస్తాడు. ఎప్పుడు నువ్వు ఫలించి ఆయనలో నిలిచి ఉంటే, ఆయన వాక్యం నీలో ఉంటే తప్పక నువ్వు దీవించబడతావు. మరి అదే యోహాను సువార్త 15 మొదటి వచనం 2 చదువుకుంటే, అయ్యా ఫలింపలేని తీగలను నాలో ఏమనుంటే తీసేయని అడగాలి. అంతే తప్ప మరి మంచి మనసు లేకుండా కారు ద్రాక్షలాగా ఎప్పుడు దున్నని బీడు భూమిలాగా ఉంచుకుంటే నీ హృదయాన్ని నువ్వు ఫలించవమ్మా. హృదయాన్ని తెరుచుకొని ఉండాలి. వాక్యం ఏమి నాకు వినబడద్ది. మరి ఈ ఆదివారం నాకేమి వినబడదు, ఈ బుధవారం నాకు దేవుడు ఏ వాక్యం ఇస్తాడని మన హృదయాన్నంట తెరుచుకోవాలని. మంచి మనసుతో హృదయం తెరుచుకుంటే దేవుడు తప్పగా మరి ఆ వారితో దేవుడు మాట్లాడతాడు. ఆ వాక్యం చేత నువ్వు నేను ఫలించేవారుగా ఉంటాం కాబట్టి, మంచి చెట్టు మంచి ఫలం ఫలిస్తదంట. మరి అలాగ ఫలించేవారుగా మనం ఉందాం. దేవుని కృప పొందుకుందాం. మరి చెడ్డ చెట్టు అయితేనంటే చెడ్డ ఫలమే ఫలిస్తదంట. మరి అలా ఉండకుండా మంచి చెట్లుగా ఉండి మనం ఫలించే వారుగా ఉందాం అమ్మ. అటు కృప పొందుకునే వారంగా ఉందాం. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఆది యోసేపు ఫలించెడు కొమ్మ, హ్మ్. ఊట యొద్ద ఫలించెడు కొమ్మ. హ్మ్. దాని రొమ్ములు హ్మ్. గోడ మీదకి హ్మ్. ఎక్కి వ్యాపించును. అవును. దాని రెమ్మలు చాలమ్మ.
మరి యేసేపు గురించి మంచి మాట రాయబడి ఉంది కదా! ఇక్కడ 49 అధ్యాయం 22 వచనంలో మరి ఫలించే కొమ్మగా ఉన్నాడు మరి యేసేపు. మరి దేవుడు ఎంతగా మరి ఫలించే కొమ్మగా ఎందుకుంచాడు? ఎన్ని శ్రమలొచ్చినా, మరి ఎన్ని బాధలొచ్చినా, మరి చేయరని తప్పు చేసే మరి ఆ బిడ్డ చేయకపోయినా సరే, మరి నింద అనుభవించి జైల్‌లో శిక్ష అనుభవించినా సరే, క్రీస్తు వైపే, దేవుని వైపే చూసాడు గాబట్టి, ఏ శ్రమైనా, ఇబ్బందైనా మా దేవుడి వైపు చూసాడు. యథార్థమైన భక్తి చేశాడు. నీతి కలిగి దేవుని సన్నిధిలో ఉన్నాడు గాబట్టి, దేవుని ఇచ్చిన దర్శనం ప్రకారమే మరి దేవుని వైపు చూసాడు. తన హృదయాన్ని మంచికే ఇచ్చాడు గానీ, మరి చెడ్డదానికి అవకాశం ఇవ్వలేదయ్యా. పాపానికి దూరంగా ఉండి, మరి దేవుడిచ్చిన దర్శనం ప్రకారమే దేవుడు ఎప్పుడైనా నన్ను తలగా నిలబెడతాడని, మరి ఆ బిడ్డ ఏ అసూయ గాని, ఏ ద్వేషం గాని మనం చెప్పే గదా! చాలామంది అసూయ పడేవారుగా ఉంటారు. మరి అసూయ ఉంటే నీలో ఏ అభివృద్ధి చెందవమ్మా. మరి ఇశ్రాయేల్ ప్రజలు అలాగే కదా! మరి మోషే మీద, అహరోను మీద అసూయపడి వారు మరి దేవుని ఉగ్రతకు పాలైపోయారు. మనం గూడా ఆత్మీయ జీవితంలో అసూయ అని ఉండకూడదు. మరి వారి సహోదరులు యేసేపు పట్ల ఎంత అన్యాయం చేసినా సరే, ఆ బిడ్డలు మరి యేసేపు అసూయ పడకుండా యథార్థముగా వారు వచ్చి బాధపడినా సరే వారికి దేవుడు ముందుగానే నన్ను పంపించాడని ఎంత మరి యథార్థమైన మాటలు మాట్లాడాడో. మరి అందుకే మరి అలాగే మంచి హృదయంతో ఉన్నాడు గాబట్టి ఆ బిడ్డ ఫలించి ఆ దేశానికి ప్రధానమంత్రిగా అయ్యాడమ్మా. ఫలించే కొమ్మగా ఉన్నాడు గాబట్టి మరి యేసేపు లాంటి యథార్థమైన భక్తి మనం చేద్దాం. ఫలించే కొమ్మలుగా మన కుటుంబాన్ని ఉంచుకుందాం. అదే విధంగా కీర్తనల గ్రంథము 128 కీర్తన 3 వచనం చదువుకుందామా. నీలోగిట నీ భార్య హ్మ్. ఫలించు ద్రాక్షవలె హ్మ్. నుండును. హ్మ్. నీ భోజనపు బల్ల చుట్టూ హ్మ్. నీ పిల్లలు ఒలీవ ముక్కల వలె నుందురు. చాలమ్మా. ఇక్కడ 128 కీర్తన 3 వచనంలో మంచి మాట ఉంది కదా! "నీలోగటె భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండెను." మరి నేను ఇప్పటి వరకు చెప్పే వాక్యం ఏంటంటే ఫలించడం. మరి ద్రాక్ష చెట్టు ఫలించే దానిగా సూచనగా ఉంది కాబట్టి, మరి భార్యకి ఇచ్చిన బిరుదు ఏంటండమ్మా? ఫలించే ద్రాక్షవల్లి. మరి నీ కుటుంబంలో నువ్వు భార్య పాత్ర పోషిస్తున్నావు. స్త్రీగా నువ్వు ఉంటున్నావు. కుటుంబాన్ని యజమానురాలుగా ఉంటున్నావు. మరి ఏ రీతిగా మరి ఇశ్రాయేల్ సమాజంలో మనం ఫలించే కుటుంబాలుగా మనం ఉంచుకుందాం. మన కుటుంబాలు మన హృదయాలు తెరుచుకునే వారంగా ఉందాం. మరి బీడు భూముల్లాగా ఉంచుకోకుండా మరి దేవుడు ఎదురు చూస్తున్నాడు. మంచి ద్రాక్షావల్లి మరి మంచి ద్రాక్ష ఫలించాలని ఆశపడుతున్నప్పుడు మనం మంచి ద్రాక్షాల్లాగుండి, కారు ద్రాక్షాల్లా కాకుండా మన హృదయాలు సేద్యపరుచుకుని వాక్యం అనే నీతి అనే పంట కోస్తే తప్పక మరి యేసేపు లాంటి గొప్ప జీవితం నీకు నా బిడ్డలకి ఇస్తాడు కాబట్టి, ఇక్కడ మరి భార్యకి మంచి బిరుదునిచ్చాడు. ద్రాక్షావల్లి ఫలించు నీ లోగిటి భార్య ఫలించు ద్రాక్షావల్లి అక్కడ అంటున్నాడు గదా! అలాగే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. మరి దేవుడు ఒలీవ మొక్కల వలె నీ బిడ్డల్ని మన బిడ్డలందరిని ఉంచాలంటే నువ్వు ఫలించే స్త్రీగా నువ్వు ఉండు. ద్రాక్షావల్లిగా నువ్వు ఉంటే కుటుంబంలో ఫలించాలంటే ఏంటమ్మా? మరి ఉపవాస ప్రార్థన చేసుకొని వ్యక్తిగతమైన ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధిలో ఎదగడం. మరి నేను ఫలింపరాని ప్రతి తీగను తీసేయమన్నాడు గదా! మరి దేవుడికి అయిష్టమైనవి చాలా మన హృదయంలో ఉంటాయి. మరి మొన్న గూడా ఒక మాట చెప్పావు బుధవార ఆరాధనలో. మరి శ్రమలో విధేయత నేర్చుకోవాలి. నిజమే. మాకేదైనా శ్రమొచ్చిందనుకో ముందు దేవుని సన్నిధిలో అడుగుతాం. అయ్యా! మాకేంటి ఈ శ్రమొచ్చింది? మేమేమో నీకు ఆయాస్కరమైందో ఉందా? తీసేయమని దేవుని సన్నిధిలో అడుగుతాం. అలాగే దేవుడు తప్పక మరి మాకు ఆ శ్రమకి పరిష్కారం దేవుడు చూపిస్తాడు. మీరిది ఇలాగ ఉండండి, ఈ రీతిగా ఉండండి అని దేవుడు మాతో ఆత్మచేత దేవుడు నడిపించినప్పుడు తప్పక ఆ ఫలింపులేని తీగలు తీసేసుకుంటే తప్పక మనం దీవించబడతామమ్మా. మరి ఇక్కడ భార్యకి మరి కుటుంబం కీర్తన 23, 28 కీర్తనలో మరి ఆ అధ్యాయం మొత్తం కుటుంబం గురించే ఉంటది. మరి భార్యకి ఇచ్చిన బిరుదేంటంటే మరి ద్రాక్షావల్లి అని అక్కడ చెప్పాడు గాబట్టి, అలాగా ద్రాక్షగా ఎలాగ ఫలిస్తదో అలాగ మనం గూడా మన కుటుంబం విషయంలో ఫలించే వారంగా ఉందమ్మా. అదే విధంగా మత్తయి సువార్త 13 అధ్యాయము 23 వచనం చదువుకుందామా. మంచి నేలను విత్తబడిన వాక్యము హ్మ్. విని గ్రహించువాడు హ్మ్. అట్టివారు హ్మ్. సఫల నూరంతు. సఫలులై హ్మ్. ఒకడు హ్మ్. నూరంతలుగాను, హ్మ్. ఒకడు అరువదంతులుగాను, హ్మ్. ఒకడు ముప్పదంతులుగాను ఫలింపవలెను. హ్మ్. మరి ఇలాగ మనం క్రైస్తవులు ఎలాగ ఫలించాలంటమ్మా. మంచి నేలను విత్తబడిన వాక్యము విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై ఒకడు నూరంతలుగాను, ఒకడు అరుదంతులుగాను, ఒకడు ముప్పదంతులుగా. మరి ఇక్కడ మరి 3 బిరుదులు ఉన్నాయమ్మా. ఎవరైతే వాక్యాన్ని విని మంచి నేలన విత్తబడిన వాక్యం అంటే నీ హృదయం మంచిగా ఉంటే ఇక్కడ మరి హోషేయ గ్రంథంలో చెప్పబడిన రీతిగా మరి నువ్వు నీతనే ఫలం ఫలించినప్పుడు మనం హృదయాన్ని తెరుచుకుని మరి బీడు భూమి అనేది మరి మన హృదయాన్ని కఠినమైన హృదయాన్ని తీసేసుకుంటే ఎవరైతే మంచి మనసుతో ఆ వాక్యాన్ని అవలంబిస్తారో ఇక్కడ కూడా మంచి నేలన విత్తబడిన వాడు వాక్యాన్ని విని గ్రహించువాడు అట్టివాడు
సఫలులై ఒకడు నూరంతలుగాను, ఒకడు అరుదంతలుగాను, ముప్పదంతులుగా. అంటే ముప్పదంతులుగా, అరుదంతులుగా, నూరంతలుగా ఫలించాలంటేనంటమ్మా, ముందు మనం ముఖ్యంగా వాక్యంలో ఫలించాలి. మంచి విత్తనాల్లాగా ఉండాలి. యథార్థమైన భక్తి మనలో ఉంటే తప్పక నీ కుటుంబం దీవించబడద్ది. అంతేగాని కారు ద్రాక్షలాగా బీడు భూమి చేసుకుంటే, మంచి నేలలో నువ్వు ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల్లాగా, మరి రాళ్ళలో పడిన విత్తనాల్లాగా ఉండకుండా, మంచి నేలలో పడిన విత్తనం దానంగా నువ్వు ఉండు, నీ కుటుంబాన్ని కట్టుకో. తప్పక నువ్వు దీవించబడతావు. మరి గలతీ పత్రికలో ఉంది గదా! దేవుడు వెక్కిరించబడ్డు. 6 అధ్యాయం 8 వచనం చదవండమ్మా గలతీ పత్రిక. ఏలయనగా హ్మ్. తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు హ్మ్. తన శరీరము నుండి క్షయమును హ్మ్. పంట కోయును. హ్మ్. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి హ్మ్. నిత్య జీవమును హ్మ్. పంట కోయును. అవును. మరి నువ్వు నిజంగా యథార్థమైన భక్తి నువ్వు చేస్తే, మరి మంచి నేలలో పడిన విత్తనం దానగా నువ్వుంటే, నువ్వు ఫలిస్తే తప్పక నూరంతలుగా, ముప్పదంతులుగా, అరుదంతులుగా నువ్వు దీవించబడతావమ్మా. మరి ఫలించేవారు ఎలా ఉంటారంటే, ఆ రీతిగా నిత్య జీవన పంట కోస్తారు. మరి ఏడో వచనంలో ఉండదు దేవుడు వెక్కిరింపబడవు. నువ్వేది విత్తుతావో అదే నువ్వు పంట కోస్తావు అంటున్నావు. మరి నీతనే పంట నువ్వు కోస్తున్నావా? మరి నీతనే పంట, ఆత్మ అనే పంట కోస్తున్నావా? ఆత్మ అనే పంట జీవము నీకు దొరికిద్ది. అంతే తప్ప మరి వ్యర్థమైంది అసూయని, ద్వేషమని, మరి మన కుటుంబంలో ఇది మన హృదయంలో పెట్టుకుంటే మనం ఏ పంట మనం కొయ్యలేం గాబట్టి, ప్రేమ అనే పంట కోయండమ్మ, నీతి అనే పంట కోయండి. వాక్యం మంచి నేలలో పడిన హృదయాల్లాగా మీరు ఉండండి. మరి మంచి నేలలో పడిన వాక్యం అంట, మంచి నేలలో పడిన విత్తనం అంట అది ఫలిస్తది. మరి నువ్వు ఏ మంచి విత్తనంగా ఉంటున్నావు? మరి వాక్యం విని దాన్ని గ్రహించుకునే దానిగా ఉంటున్నావా? మరి కుటుంబం కీర్తనలో మరి భార్యకిచ్చిన హోదా ఏంటంటే, అమ్మ ద్రాక్షవల్లి, ఫలించే ద్రాక్షవల్లి నీలోగట భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటదని మరి వాక్యం సెలవిస్తుంది కాబట్టి, ఆ రీతిగా మన కుటుంబాన్ని ఫలించుకోవాలంటే మంచి మంచి నేలలో పడిన విత్తనాలుగా మీరు ఉండండి. తప్పగా మీరు ఫలిస్తారు. అంతే తప్ప ఏదో వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని, నాకే దేవుడు నాకే కార్యం చేయట్లేదు, ఎంత ప్రార్థన చేసినా చేయట్లేదని నిరాశ అనే నిరుత్సాహం నీలో లేకుండా అమ్మ, దేవుని వైపు, క్రీస్తు వైపు చూడు. దేవుడు మనల్ని ఏర్పరచుకుంది ఆయన ఫలించడానికి, ఆయనలో నిలిచి ఉండడానికే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి, దేవుడు మరి ఆ రీతిగానే మరి మన ఆది కాలంలో మనల్ని ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి ఏర్పరచుకున్నాడు. కానీ వ్యర్థముగా ఫలించడానికి కాదమ్మా. వ్యర్థంగా ఉండడానికి, మరి సాతానికి దాసులుగా ఉండడానికి కాదు. మరి సమస్తం తీసుకెళ్ళి మనల్ని పడేవాడికే మనం భయపడాలి. మరి సువార్తల్లో ఉంటది. మరి నరకానికి, పరలోకంలో పడేయని శక్తి గలవాడు ఆయనే. మరి ఆయనకి భయపడి, ఆయన యందు మన భయభక్తులు కలిగి జీవిస్తే, తప్పక మంచి నేలలో పడిన విత్తనాల్లాగుండి, మన కుటుంబాలు ద్రాక్ష ఫలించుకుని, మన కుటుంబాలు దేవునికరంగా ఉంచుకుందాం. మరి ఏ పంటని మనం విత్తితే ఆ పంటే కోస్తాం గాబట్టి, మరి ఆత్మీయమైన పంట మనం కోస్తే తప్పక మరి ఆత్మీయ నిత్య జీవన పంట మనం కోస్తాం గాబట్టి, ఆ నిత్య జీవం పొందుకోవడానికి ఎన్ని శ్రమలు పడుతున్నాం, ఎన్ని ఇందలైన బాధలైనా సరే, క్రీస్తు వైపు చూస్తున్నాం గదా! మరి నిత్య జీవన పంట కొయ్యాలంటే నువ్వు యథార్థమైన భక్తిని మంచి నిలబడిన విత్తనాల్లాగా ఉండు. తప్పక నీ కుటుంబం దీవించబడదమ్మా. ఈ దేవుని చిన్న వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం తల్లి. దయగలిగిన నాయన, కృపా కనికరము కలిగిన తండ్రి, సర్వాధికారి మీకు వేలాది వందనాలు ప్రభా. అయ్యా గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని ఎంతగానో భద్రపరుచుకున్నావు తండ్రి. కొన్ని మాటలు చెప్పి ఉన్నానయ్యా. అనాది కాలంలోనే మమ్మల్ని ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావు. అయ్యా మేము మిమ్మల్ని ఏర్పరచుకోలేదయ్యా. మీరేనా మమ్మల్ని ఏర్పరచుకున్నావు ఫలించడానికి. మా ఫలం నిలిచి ఉండడానికి, నీలో నిలిచి ఉండడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావు ప్రభా. అటు రీతిగా నాయన అయా ఫలించే ద్రాక్షవల్లులుగా మమ్మల్ని ఉంచండి. మంచి విత్తనాల్లాగా మమ్మల్ని ఉంచండి. మా కుటుంబాలు, మా బిడ్డలు ఫలించే వారంగా మంచి చెట్టు మంచి ఫలం ఫలిస్తది అంటున్నావయ్యా. ఆ మంచి చెట్టులాగా, మంచి విత్తనాల్లాగా మమ్మల్ని ఉంచండి. బీడు భూమిలాగా, కారు ద్రాక్షలాగా మమ్మల్ని ఉంచొద్దు నాయన. అయా ఆ రీతిగా ప్రభా, అయా నీలో ఒకటి భార్య ద్రాక్షవలె ఉండునట్లు ప్రభా, మా కుటుంబం నాయన ఆ రీతిగా నాయన ఫలించే ద్రాక్షవల్లిగా మమ్మల్ని ఉంచమని, అయా సాతాను కలిగించే ప్రతి భయాల నుంచి నాయన, ప్రతి శోధల నుంచి మమ్మల్ని విడిపించి, నీ ఆత్మీయ మేలులో మంచి నిలబడిన విత్తనాలుగా, నూరంతలుగా, ముప్పదంతలుగా, అరుదంతలుగా ప్రభా, మేము అభివృద్ధి చెందే వారంగా నాన్న దీవించమని, విన్న వాక్యం ప్రతి హృదయాల ఫలింపు చేయమని, కూడి వచ్చిన బిడ్డలను వీక్షిస్తున్న బిడ్డలను కూడా ఆయత్తపరచమని, దీనరాల ప్రార్థన కొద్ది ప్రార్థన అయ్యా నీ పరమందు చేసిన ప్రతిఫలం దయచేయమని నజరైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పేరట అందరికి వందనాలమ్మ. వీక్షిస్తున్న బిడ్డలను కూడి వచ్చిన బిడ్డల కాడ దేవుని పేరట వందనాలు.